ఈడొకడు కరెక్ట్ డిసెంబర్ 31 రోజు కాల్ చేస్తాడు, మళ్ళీ సంవత్సరం అంతా చేయదు. ఏరా అన్నా, మీకు మీ కుటుంబ సభ్యులకి అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ అన్నా. ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నాను అన్న. రేపు తెల్లారి పొద్దున్నే నేను జైల్లో పెట్టేస్తున్నారేట్రా? అదేటన్నా, లేకపోతే రాత్రి సునామీ వచ్చి అందరు కొట్టిపోతారేట్రా? రేపు తెల్లారి చెప్పాల్సిన విషయం ఇప్పుడే చెప్పేస్తున్నావు. ఏదో కామన్ గా చెప్పానన్నా. అరే నా ఖర్చులు డబ్బులు లేవు, అర్జెంట్ గా 10,000 ఉంటే కొట్టు. నా దగ్గర ఎక్కడ ఉంటాయన్నా? మరి ఎందుకు ఈ సొల్లు మెసేజ్లు, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్లు, రేపు తెల్లారి చచ్చిపోయినట్లు దేవుణ్ణి కోరుకోవడాలు తాగేసి. ఐ థింక్ వాటో వాట్. ఇంకొక లైన్ ఏదో చెప్పావు, ఏట్రా అది? ఈ సంవత్సరం అంతా నాకు మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకున్నావా? ఏ దేవుణ్ణి కోరుకున్నావురా? వాడుకన్నా రామ్ గోపాల్ వర్మనా? రే, విశేష చెప్పాలంటే మనిషి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా చెప్పండి, లేదా దూరంగా ఉంటే ఫోన్ చేసి చెప్పండి. కానీ సంవత్సరంలో అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. ఏదో డిసెంబర్ 31 రాగానే సెల్ ఫోన్ లో ఉన్న అందరికీ ఫోన్ చేసేసి కాపీ పేస్ట్ మెసేజ్ ఫార్వర్డ్ చేయకండి. అంటే అమ్మయ్యా, ఓ పని అయిపోయింది.